ఒక కమ్యూనిటీలో ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఒక నాయకుడు దాన్ని ఎలా పరిష్కరించాలి, స్పష్టమైన సరిహద్దులను ఎలా నిర్ణయించాలి? ఆసక్తికరంగా ఉంది కదా. ఇప్పుడు మనం సరిగ్గా ఇలాంటి ఒక పరిస్థితిలో ఒక నాయకుడు పంపిన సందేశాన్ని విడమరచి చూద్దాం. సరే, ఇక ఆలస్యం చెయ్యొద్దు. ఈ సందేశాన్ని ఎలా నిర్మించారో చూద్దాం. మొదట సభ్యులకు ఒక పిలుపుతో మొదలుపెట్టి ఆ తరువాత స్వేచ్ఛ, సరిహద్దుల గురించి చర్చించి కమ్యూనిటీని కాపాడటం, మన దీర్ఘకాలిక లక్ష్యాలు ఇలా అన్నీ చెప్పి చివరికి అందరినీ ఏకం చేసే పిలుపుతో ఎలా ముగించారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటగా ఈ సంభాషణను ఒక గొడవలా కాకుండా అందరం కలిసి ఒక పరిష్కారం కనుక్కుందాం అన్నట్టుగా ఎలా మొదలుపెట్టారో చూద్దాం. చూసారా, ఈ ఒక్క లైన్తోనే మొత్తం టోన్ సెట్ అయిపోయింది. ఇదే ఒకరినొకరు నిందించుకోవడానికో గొడవపడటానికో కాదని, సమస్యకు ఒక పరిష్కారం వెతకడానికే అని చాలా ప్రొఫెషనల్గా, పాజిటివ్గా సంభాషణను మొదలుపెట్టారు. ఏదైనా కఠినమైన రూల్ చెప్పే ముందుగా వాళ్ల కష్టాన్ని, వాళ్ల నిబద్ధతను గుర్తించడం ఎంత ముఖ్యమో చూడండి. ఇలా చేయడం వల్ల అందర్లో ఓకే, మన గురించి కూడా ఆలోచిస్తున్నారు అని నమ్మకం కలుగుతుంది. ఇది తర్వాత చెప్పబోయే విషయానికి ఒక మంచి పునాది వేస్తుంది. సరే, మంచి మాటలు చెప్పడం అయిపోయింది. ఇప్పుడు అసలు విషయానికి, అంటే రూల్స్కి వద్దాం. ఇక్కడ నాయకుడు చాలా తెలివిగా స్వేచ్ఛకి, కమ్యూనిటీ, సరిహద్దులకి మధ్య ఒక స్పష్టమైన గీత ఎలా గీశారో మనం గమనించాలి. రూల్స్ చెప్పే ముందు ఫస్ట్ అందరికీ ఒక భరోసా ఇస్తున్నారు. మీ పర్సనల్ లైఫ్లో మీరు ఏం చేసుకున్నా మాకోకే, మీ ఎదుగుదలను మేం ఆపము అని చెప్పడం నిజంగా చాలా తెలివైన ఎత్తుగడ కదూ. వావ్! ఈ స్లైడ్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ఎడమవైపు మీరు స్వేచ్ఛగా చేసుకోగలిగేవి, కుడివైపు మన కమ్యూనిటీ ప్లాట్ఫామ్లో అస్సలు చేయకూడనివి. ఇలా విజువల్గా పక్కపక్కన పెట్టి చూపించడం వల్ల ఎటువంటి గందరగోళానికి ఆస్కారమే లేదు. అయితే ఈ రూల్స్ ఎందుకు అవసరం? దానికి ఒక లాజికల్ రీజన్ కూడా ఇస్తున్నారు. ఈ కమ్యూనిటీని భాగస్వామ్య వేదిక లేదా షేర్డ్ ప్లాట్ఫామ్ అని పిలుస్తున్నారు. అంటే ఏంటి? ఇది మనందరిది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. చాలా సింపుల్ లాజిక్. ఇప్పుడు చూడండి, లీడర్ ఈ రూల్స్ని ఒక పరిమితిలా కాకుండా ఒక రక్షణ కవచంలా ఎలా చూపిస్తున్నారో. మిమ్మల్ని కట్టడి చేయడానికి కాదు, మనందరి కమ్యూనిటీని కాపాడటానికి అనే పాయింట్ని స్పష్టంగా వివరిస్తున్నారు. ఇక్కడ ఇదే అసలైన విషయం. ఈ నియమం అనేది వ్యక్తిగతం కాదు, మనందరం కలిసి ఇంతకాలం కష్టపడి కట్టుకున్న ఈ ఇంటిని కాపాడుకోవడానికి అని నాయకుడు స్పష్టం చేస్తున్నారు. ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నారు. అసలు ఈ సరిహద్దులు పెట్టడం వెనుక ఉన్న లక్ష్యాలేంటి? ఇక్కడ చాలా క్లియర్గా లిస్ట్ చేశారు. ఎవరూ తప్పుదోవ పట్టకూడదు, ఎవరి మీద ఒత్తిడి ఉండకూడదు, మన ప్లాట్ఫామ్ నీట్గా, నైతికంగా ఉండాలి. సో ఇవన్నీ కమ్యూనిటీ మంచికే అని మనకర్థమవుతోంది. ఓకే, ఈ నియమాలనేవి కేవలం ప్రస్తుతానికి ఉన్న సమస్యను పరిష్కరించడానికే కాదు, నాయకుడు చాలా తెలివిగా వీటిని మనందరి ఉమ్మడి భవిష్యత్తుతో, ఒక పెద్ద విజన్తో ఎలా కనెక్ట్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నాయకుడు చెప్పేది ఏంటంటే, తొందరపడితే పనులు పాడవుతాయి. మన ప్రయాణం నెమ్మదిగా ఉన్నా సరే, క్రమశిక్షణతో, సహనంతో ముందుకు వెళ్తేనే గట్టి పునాదులు వేయగలం. అప్పుడే మన విజయం శాశ్వతంగా నిలుస్తుంది. ఈ 4 పిల్లర్స్ చూడండి: ప్లాట్ఫామ్ స్థిరత్వం, లీడర్షిప్ మధ్య అవగాహన, లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేట్ చేయడం, నిలకడైన వృత్తి. ఇప్పుడు అర్థమవుతోందా? ఇంతకుముందు చెప్పిన రూల్స్ ఏవి గాల్లోంచి రాలేదు. ఈ 4 పిల్లర్స్ని బలంగా నిలబెట్టడానికి ఆ రూల్స్ పెట్టారు. అయితే ఇన్ని రూల్స్, ఇంత విజన్, అసలు ఈ సందేశం యొక్క ఫైనల్ గోల్ ఏంటి? ఈ ప్రశ్నతో మొత్తం ఫోకస్ నియమాల మీద నుండి మనందరి ఉమ్మడి లక్ష్యం వైపు మారుతుంది. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇక చివరిగా ఈ మెసేజ్ ఒక యాక్షన్ ఐటంతో, అందరికీ ఒక స్పష్టమైన పిలుపుతో ముగుస్తుంది. సరే, ఇక మనం ముందుకెళ్లాలంటే ఏం చెయ్యాలి? లీడర్ కొన్ని క్లియర్ యాక్షన్ పాయింట్స్ ఇస్తున్నారు. 1, గ్రూప్ స్టాండర్డ్స్ని గౌరవించాలి. 2, పదే పదే ఇదే ఇష్యూని లాగొద్దు. 3, మన ఎనర్జీని పాజిటివ్ పనుల మీద పెట్టాలి. ఇక ఆఖరిగా నెక్స్ట్ ఏం రాబోతోందో దానికి సిద్ధంగా ఉండాలి. చాలా క్లియర్గా ఉంది. ఐక్యత, స్పష్టత మరియు ఒకే లక్ష్యం, ఈ 3 మాటలతో సందేశం ముగుస్తుంది. ఇది నిజంగా అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చి పాజిటివ్గా ముందుకు నడిపించే ఒక శక్తివంతమైన ముగింపు అని చెప్పొచ్చు.